బక్కా జడ్సన్ అన్న ఒక వికలాంగుడు అయినప్పటికీ కూడా, ఆర్థికంగా అంత బలవంతుడు కాకపోయినా కూడా, ఒక దళితుడు అయినప్పటికీ కూడా ప్రతిరోజు నిత్యం టీఆర్ఎస్ చేసే స్కామ్స్ని ఎక్స్పోజ్ చేసిండు. దానికి హ్యాట్స్ ఆఫ్, పాదాభివందనం. అలాంటి మనిషిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బక్కా జడ్సన్ పాత్ర ఉంది, తీర్మార్ మల్లన్న పాత్ర ఉంది, మనందరి పాత్ర ఉంది. బక్కా జడ్సన్ బయట పెట్టిన స్కామ్లు ఎవరైనా బయట పెట్టిర్రా? బక్కా జడ్సన్ ఒక పుస్తకం అంత స్కామ్ బయట పెట్టిండు, ప్రతిరోజు ఒక స్కామ్ బయట పెట్టిండు. ఇలా మెగా కృష్ణారెడ్డి స్కామ్ గానీ, కవిత స్కామ్ గానీ, జనవాడ ఫామ్ హౌస్ స్కామ్ గానీ విత్ ప్రూఫ్స్ తోటి బయట పెట్టిండు. మరి అలాంటి బక్కా జడ్సన్ ని మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, లేకపోతే ఎంపీ టికెట్ ఇవ్వాలి, వరంగల్ ఎంపీ గెలిచాడు కదా. అలాంటిది మీరు పార్టీ నుంచి బహిష్కరిస్తే అంటే ప్రశ్నించే గొంతులు ఉండొద్దు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే బక్కా జడ్సన్ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కూడా బక్కా జడ్సన్ పాత్ర ఉంది, అది చాలా మందికి తెలియదు. ఇదే మాణిక్యం ఠాకూర్ బక్కా జడ్సన్ కి చాలా క్లోజ్. రేవంత్ రెడ్డి గారు చాలా జూనియర్ కాంగ్రెస్ పార్టీలో. బక్కా జడ్సన్ అనేటోడు కాంగ్రెస్ పార్టీలో డిఎన్ఏతో పుట్టినోడు, ఆయనకి ఢిల్లీలో కూడా పరిచయాలు ఉన్నాయి. ఇదే దీపేందర్ సింగ్ హూడా గానీ, ఇదే మాణిక్యం ఠాకూర్ గానీ నా కళ్ళ ముందు ఢిల్లీలో నేను చూసిన బక్కా జడ్సన్ కి. అలాంటి వ్యక్తిని మీరు కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం అంటే, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాదు, కానీ ప్రశ్నించే గొంతులు తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా బక్కా జడ్సన్ గెలవాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని తొక్కిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం జక్క బక్కా జడ్సన్ తొక్కుతున్నారు. రేపు బక్కా జడ్సన్ 100% ఎమ్మెల్సీ అవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారిని మంత్రి పదవి ఇవ్వకుండా బయటకు వెళ్ళగొట్టిండు, అవమానం చేసి. కేసీఆర్ తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు లాగే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇదే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని తప్పుడు ఆరోపణలు పెట్టి కుటుంబంతో అర్ధరాత్రి పడుకుంటే కూతురు భార్య ఉండగా తలుపులు బద్దలు కొట్టి తీసుకొచ్చిండు. జనవాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసిరు అని చెప్పి 14 కేసులు పెట్టి 14 రోజులు జైల్లో పెట్టిండు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కేసీఆర్, కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేసింది చంద్రబాబు నాయుడు. ఇదే రేవంత్ రెడ్డి బక్కా జడ్సన్ నాయకుడు సక్సెస్ అయింది. ఇలా సోషల్ మీడియాలో 100 కామెంట్స్ చూస్తే 90 కామెంట్స్ బక్కా జడ్సన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? ఎందుకంటే బక్కా జడ్సన్ పోరాటంలో నిజాయితీ ఉంది, బక్కా జడ్సన్ నిజాయితీ పరుడు, నిబద్ధత ఉన్నాడు. బక్కా జడ్సన్ కి ఎన్ని ఆఫర్స్ వచ్చినాయో నాకు తెలుసు. మెగా కృష్ణారెడ్డి గారు ఎన్నిసార్లు ఆఫర్ పంపించారు, ఇదే కవిత కొంతమంది జర్నలిస్టుల ద్వారా ఎన్నిసార్లు ఆఫర్ పంపించింది, ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నాయకులు ఎన్నిసార్లు బక్కా జడ్సన్ని నువ్వు ఎందుకు ఆయన మీద ప్రశ్నిస్తున్నావు, నువ్వు మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు ప్రశ్నిస్తున్నావు, మైహోం రామేశ్వరరావు మీద ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి బక్కా జడ్సన్ని ఎన్నిసార్లు లొంగ తీసుకోవాలని ట్రై చేసారో నాకు తెలుసు. ఏ హోటల్లో మీటింగ్లు పెట్టినా కూడా నాకు తెలుసు. ఆయన నిజాయితీకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బక్కా జడ్సన్ వయసులో పెద్దోడు, బక్కా జడ్సన్ పోరాటంలో పెద్దోడు, బక్కా జడ్సన్ శారీరకంగా మనకి కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, మనం ఆర్థికంగా ఉన్నాం. బక్కా జడ్సన్ ఇలా కారు కూడా లేదు, సొంత కారు, బండి మీద తిరుగుతాడు. బక్కా జడ్సన్ని గడిపించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. ఎందుకంటే పోరాడేటోడు కొట్లాడేటోడికి మనం అండగా లేకపోతే తెలంగాణ సమాజం మీద కృతజ్ఞత లేదంటారు.